రైతన్నలందరికీ నమస్కారం అండి. నేను మీ వాంకుడత వెంకన్న. ఈరోజు ఒక మంచి విషయం మీతోని షేర్ చేసుకోవాలని చెప్పేసి ఒక రైతు బిడ్డగా మీ ముందుకైతే వస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకు భయపెట్టిస్తున్నది ఒక రెండు విషయాలలో అయితే రైతులందరూ చాలా అయితే బాధపడుతున్నారు. అలా నెంబర్ వన్ మొదటిది వచ్చేసి ఎరువుల ధరలు అయితే విపరీతంగా పెరిగినాయి. పురుగు మందుల రేట్లు అయితే పెరిగినాయి. అది అసలు వ్యవసాయం చేయాలా వద్దా అనే ఆందోళనలో రైతు ఉండగా ఇంకొక పెద్ద డేంజర్ మనకు ఒక విషయం అయితే మన ముందుకైతే ఇప్పుడు చక్కర్లు తిరుగుతుంది. అది ఏంటిదో కాదు, మన సూపర్ ఎల్నినో అసలు అంటే ఏంటిది, అసలు దానివల్ల మనకు కలిగే నష్టాలు ఏంటిది, అసలు మన భారతదేశానికి సూపర్ ఎల్నినో అనేది ఉన్నదా లేదా, సూపర్ ఎల్నినో వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటిది, ఒకవేళ మనం నష్టం జరిగితే దానివల్ల మనకు గవర్నమెంట్ నుంచి ఏమైనా స్కీమ్స్ ఇట్లా ఏమైనా ఉన్నాయా, ఒకవేళ స్కీమ్స్ ఉంటే దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏంది మీ సేవలో చేసుకోవాలా, ఎక్కడ చేసుకోవాలని దాని గురించి అయితే మీకు క్లుప్తంగా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూసి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఎల్నినో అంటే ఏంటి, అసలు పసిఫిక్ మహాసముద్రంలో అర్థమవుతుంది కదండి, పసిఫిక్ మహాసముద్రంలో అకారణంగా నీళ్లు వేడి అవ్వడాన్నే మనం సూపర్ ఎల్నినో అంటాం. అసలు వేడి నీళ్ళు ఎందుకు అవుతాయనంటే, ఇప్పుడు తూర్పు నుండి పడమరకు గాలి ఎట్లయితే వీస్తుందో అది రివర్స్లో వీయడం వలన మనకు ఈ నీళ్ళు అనేది వేడిగా అవుతాయి అన్నట్టు. దానివల్ల మేఘాలు తొందరగా రాక మనకు సూపర్ ఎల్నినో అనేది వస్తుంది. సూపర్ ఎల్నినో అంటే ఇప్పుడు రైతు భాషలో అర్థమయ్యేటట్టు చెప్పాలని అంటే మనకు కరువు వస్తుంది అన్నట్టు. కరువు అంటే వర్షాలు పడవ అసలే అని అంటే అసలే ఏం పడకుండా అయితే ఉండవండి. మామూలుగా అయితే నవఋతు ఋతుపవనాలు జూన్ 2వ వారంలో అయితే స్టార్ట్ అవుతుంది. ఈ జూన్ 2వ వారంలో స్టార్ట్ అయ్యే ఋతుపవనాలు అనేది కొంచెం లేటుగా జూలైలో అయితే స్టార్ట్ అవుతుందండి. జూలైలో స్టార్ట్ అయ్యి సమృద్ధిగా వర్షాలు పడతాయనంటే సమృద్ధిగా వర్షాలు అయితే పడవు కాబట్టి మనకు పంట వేసుకోవడానికి అయితే అనువుగా అయితే ఉండదు. కొంతవరకు ఇప్పుడు వర్షం ఎక్కువ లేకుండా పండే పంటలు అయితే కొన్ని అయితే ఉంటాయి అన్నట్టు. వాటిలలో నేను కొన్ని పంటలు అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మొదటిగా అయితే జూన్ 2వ వారంలో అయితే వర్షాలు పడతాయి కదా. 2వ వారంలో కాకుండా మనం జూలై 1 నుంచి 15 మధ్యలో అయితే మనం విత్తనాలు అయితే విత్తుకోవాలండి. దానికి సంబంధించిన విత్తనాలు వచ్చి RCH రాశి వాళ్ళది అది బాగుంటుంది. అది మనం వాతావరణాన్ని తట్టుకొని అయితే RCH 659 అని ఉంటుందండి, రాశి కంపెనీ వాళ్ళది. అది బన్నీ, ఈ రెండు నూజివీడు కంపెనీ బన్నీ, ఈ రెండు అయితే ఇంతకుముందు కరువు వచ్చినప్పుడు అయితే ఇవైతే చాలా బాగా పండించారన్నట్టు. ఇప్పుడు మామూలుగా అన్ని మొక్కలకి ఒక 100% నీళ్ళు అవసరమైతే వీటికి ఒక 50% నీళ్ళు ఉంటే ఇవి సమృద్ధిగా పండుతాయి అన్నట్టు. పాత కంపెనీలే అండి, రాశి వాళ్ళది 659, నూజివీడు కంపెనీ బన్నీ, ఈ రెండు వాడుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో మనం అంతర పండగ కందులు వేసుకుంటే ఇంకా మనకు రైతుకి ఇప్పుడు పత్తికి పెట్టిన పెట్టుబడి మనకు ఆ కందుల రూపంలో అయితే వచ్చేస్తుందండి. ఒకవేళ మనకు ఈ సూపర్ ఎల్నినో కనుక మన భారతదేశంలో కనుక వస్తే మనకు దానివల్ల ఏమైనా నష్టం జరిగితే మన నరేంద్ర మోడీ గారు మంచి పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. అదేంటిదంటే PM ఫసల్ యోజన. 100 రూపాయలు ఇచ్చి మీ సేవలో అప్లై చేసుకుంటే మనకు ఒకవేళ దాన్ని అప్లై చేసుకుంటే ఒకవేళ మన పంట నష్టం జరిగితే మనకి 20,000 అయితే మనకు మన రైతు అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతాయండి. PM ఫసల్ యోజన మీరు మీ సేవలపై అడిగితే దాని గురించి చెప్తారు. జూలై 31 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. దయచేసి రైతన్నలందరూ మీరైతే దాన్ని అప్లై చేసుకోవచ్చు. 1877వ సంవత్సరంలో వచ్చిన ఈ కరువు మళ్ళీ ఈ సంవత్సరంలో వస్తుంది అని అంటున్నారు. ఒకవేళ వస్తుందా రాదా మీకు ఏమైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ పథకాల గురించి మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. నేను కంపల్సరీ ప్రతి ఒక్క రైతుకి అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే దాని గురించి చేస్తాను. ఈ స్క్రీన్లో నా నెంబర్ అయితే ఇస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు కాల్ చేయండి. దాని గురించి నేను క్లుప్తంగా అయితే మీకు చెప్తున్నా. 1877లో వచ్చిన కరువు మళ్ళీ ఇప్పుడు రాబోతుంది. ఎప్పుడో మన తాతల కాలంలో వచ్చిన కరువు. సో మనం దాన్ని చూస్తామా లేదా, అందరు భగవంతుని అయితే అందరం కోరుకుందాం అట్లాంటి కరువు అయితే రావద్దని చెప్పి. అప్పుడు కరువు వచ్చి 1.5 కోట్ల నుండి 2.5 కోట్ల వరకు జనాలు అయితే చచ్చిపోయారు. దయచేసి అందరూ నన్ను ఇలాంటి ఇంకా మంచి మంచి విషయాలు చెప్పడానికి మీ ముందుకైతే వస్తాను. దయచేసి నన్ను ఆదరించండి, సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై హింద్.